ప్రివెంటివ్ డెంటిస్ట్రీ లేదా అండి మన ఇండియాలో? ఉందా? 100% ఉందండి. అంటే రాకముందే ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే నాకు తెలిసి ఎవరికి ఇది అవగాహన లేదు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ అనేది. ప్రివెంటివ్ డెంటిస్ట్రీ అంటే ఫస్ట్ మీరు డెంటిస్ట్ దగ్గరికొస్తే ఓకే. అది పుచ్చు కింద కన్వర్ట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలో మేము ప్రికాషన్స్ చెప్తాం. ఓకే. ఓకే. అసలు మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకపోతే ఇంకా ప్రివెంటివ్ డెంటిస్ట్రీకి ఒకవైపు ఎక్కడ అవకాశం ఊడిపోతున్నా ఉంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మనం. అలాంటిది ప్రివెంటివ్ అంటే అది. ఇంక చాలా పెద్ద మాట. అందుకే అదర్ కంట్రీస్ లో ప్రతి 3 మంత్స్ కి 6 మంత్స్ కి చెకప్ వెళ్ళిపోతారు. వాళ్ళ ఓరల్ హైజీన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. ఓకే. ఎందుకంటే వాళ్ళు ప్రివెంటివ్ డెంటిస్ట్రీనే ఫాలో అవుతారు. ఎందుకంటే ఓకే. డెంటిస్ట్రీ కాస్ట్లీ ఉంది. ఇంకొకటి వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి అని అనుకుంటారు కాబట్టి. ఓకే. అందుకే మేమేం చెప్తామంటే ఇండియాలో కూడా ప్రివెంటివ్ డెంటిస్ట్రీ అనేది ఉంది. ఒకసారి ఓకే. డాక్టర్ దగ్గరికి వస్తే మేడం ఇది ఫ్యూచర్లో ఇలా అవుతుంది, ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఇలా చెయ్యాలి అని మేము ప్రికాషన్స్ చెప్పేసాం అనుకోండి, వాళ్ళు అది మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, అది ఓకే. అలా ప్రాబ్లం అవ్వకుండా ఉంటది కదా. ఓకే. అది. రైట్ మ్యామ్. సో మామూలుగా ఈ క్లీనింగ్, స్కేలింగ్ అంటాం కదా! అది చేయించుకుంటే పళ్ళు అరిగిపోతాయని, వాటి సందులు గ్యాప్స్ వస్తాయనేది చాలా మందికి ఒక డౌట్. నేను మీ వీడియోలు కూడా చూస్తుంటాను యాక్చువల్‌గా. మీ ఛానల్ ఉంది కదా! అందులో కూడా నేను చూస్తుంటాను ఇవన్నీ. సో నిజంగా ఏంటి అపోహనా? ఎట్లా మేడం అది స్కేలింగ్ అది? అది అపోహేనండి. ఆ! క్లీనింగ్ చేయించుకుంటే పళ్ళ పైన ఏదైతే పాచి, గార, ఇన్ఫెక్షన్ ఉందో అది ఒక్కటే మనం తీస్తాం. ఆ గార అంతా ఆ పళ్ళ పైన కూర్చుంటుంది. ఓకే. అదంతా మనం తీసేసిన తర్వాత ఏదైతే మనం ఒరిజినల్ సర్ఫేస్ ఎక్స్‌పోజ్ చేస్తామో దాన్ని పట్టుకుని వాళ్ళు గ్యాప్స్ వచ్చేసినియి, పళ్ళు అరిగిపోతాయని అనుకుంటారండి. ఓకే. అస్సల కాదు. ఇనామిల్ లేయర్ అనేది క్లీనింగ్‌లో అస్సల అరగదు. అంటే ఇనామిల్ లేయర్ కట్ చేసే కెపాసిటీ మన స్కేలార్‌కి ఉండదు. ఓకే. 100% సేఫ్. ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా వన్స్ ఇన్ ఇయర్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పళ్ళ క్లీనింగ్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే మనం బ్రష్ చేస్తున్నప్పుడు అన్ని ప్లేసెస్‌లోకి బ్రష్ అనేది వెళ్ళదు. 2 ఓకే. పళ్ళ మధ్యన కొంచెం టాటర్ అనేది ఫామ్ అయిపోతుంది. అది మన మెషిన్‌తోనే మనం క్లీన్ చేసుకోవాలండి. ఓకే. ఓకే. అలా చేసుకోవడం వల్ల మన గమ్ హెల్త్ అండ్ బోన్ హెల్త్ మెయింటైన్ అయ్యి పళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటాయి. లేకపోతే పళ్ళు ఊడిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. సూపర్. ఈవెన్ పళ్ళు క్లీనింగ్ చేయించుకోకుండా ఉన్నా కూడా పళ్ళు లూజ్ అయిపోతాయి. బోన్ లాస్ అనేది జరిగిపోతుంది. ఓహ్! జరిగిపోవడం వల్ల పళ్ళు లూజ్ అయిపోతాయి. ఓన్లీ పళ్ళ క్లీనింగే కదా, పళ్ళ క్లీనింగ్ చేయించుకుంటే సెన్సిటివిటీ వస్తుంది హ్మ్. అట్లా అనుకుంటారు. పళ్ళ క్లీనింగ్ చేయించుకుంటే సెన్సిటివిటీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ రాదండి. ఒక్కొక్కరికి కండిషన్ బట్టి వస్తుంది. దానికి ఓకే. ప్రివెన్షన్‌గా ఏం చేయాలో కూడా డెంటిస్ట్ అనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సూపర్. అలా అని చెప్పి సెన్సిటివిటీ వస్తుంది, అరిగిపోతాయని అపోహలో పళ్ళు క్లీనింగ్ చేయించుకోకుండా ఉన్నారనుకోండి, అవును. అక్కడ బోన్‌లెస్ జరిగిపోయి పళ్ళు ఊడిపోయే ఛాన్సెస్ 100% ఉంది. ఓహ్ మై గాడ్! రైట్ మ్యామ్. ఇప్పుడు చాలామంది పళ్ళు ఊడిపోయినా కూడా లైట్ తీసుకుంటారు. సర్లే ఇటువైపు ఊడిపోతే ఇటు నములుదాం, ఇటు ఊడిపోతే ఇటు నములుదాం, వెనకాల ఊడిపోతే ముందు నములుదాం అని రకరకాల ఆప్షన్స్‌తో ఉంటారు. సో వాళ్ళకి ఇంకో దీనిలో కొంచెం ఆర్థిక కారణాలు ఉండొచ్చు, కొంత నిర్లక్ష్యం కూడా ఉండొచ్చు. సో అలాంటి మిస్సింగ్ టీత్ సొల్యూషన్స్ ఏమిస్తారు మన దగ్గర? మన దగ్గర ఏమున్నాయి? సార్ ఒక్క పన్ను లేకపోయినా రిప్లేస్ చేయించుకోమనే చెప్తాను సార్. ఒక ఓకే. పన్ను లేదు, ఇటుపక్క పన్ను ఆ పొజిషన్‌లోకి వచ్చేస్తది. పై పన్ను కిందకి వచ్చేస్తది. ఆ! వాళ్ళు తర్వాత చేయించుకుందామన్నా అక్కడ స్పేస్ ఉండదు. ఓకే. ఓకే. ఫస్ట్ థింగ్. అడ్జస్ట్ అయిపోతాయా అవి? అవి జరిగిపోతూ ఉంటాయి సార్. అంటే ఓహ్! ఆ పక్క పన్ను జరిగిపోవడం అంటే అది దాని ప్లేస్‌లో నుంచి మూవ్ అయిపోతుంది. అది కూడా ఊగిపోతుంది అని అర్థం. అచ్చా! అచ్చా! సో ఒక్క పన్ను లేకపోయినా, అంతకన్నా ఎక్కువ పళ్ళు లేకపోయినా కంపల్సరీ రిప్లేస్‌మెంట్ ఆప్షన్స్ అనేవి మన హ్మ్. దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో కొన్ని ఇంప్లాంట్స్‌కి వెళ్ళలేరు. కొన్ని మందికి సర్జికల్ థింగ్ అనేది భయం ఉంది అనుకోండి, బ్రిడ్జ్‌కి ఆప్షన్‌కి వెళ్ళండి. ఓకే. ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉంది అనుకోండి, నార్మల్‌గా బేసిక్ క్యాప్స్ కూడా ఉన్నాయండి. ఓకే. చాలా కాస్ట్లీ క్యాప్స్ ఉన్నాయి, బేసిక్ క్యాప్స్ కూడా ఉన్నాయి. మనం అంటే ఫినాన్షియల్ థింగ్ బట్టి నేనైతే అంటే వాళ్ళకి ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది ఉంది అంటే హ్మ్. హ్మ్. నార్మల్ క్యాప్ సజెస్ట్ చేస్తాం, అచ్చా! లేకపోతే డిస్కౌంట్ ఇచ్చి చేస్తాము. ఓహ్! పేషెంట్ కండిషన్ బట్టి చేయడం జరుగుతుందండి ప్లాటినా డెంటల్లో. అవసరం లోన్ ఇచ్చైనా చేస్తారు. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయా? ఉంటాయి. ఓహ్! ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓకే. సో పళ్ళు అయితే ఏదో విధంగా పెట్టించుకోవాలి. ఐదర్ బ్రిడ్జా, ఇంప్లాంటా, లేదు ఇంకా వర్స్ట్ కేస్ సినారియోలో తీసి పెట్టుకునే పళ్ళన్నా పళ్ళన్నా పెట్టుకోండి గానీ పెట్టించుకోండి. పెట్టుకొని తీరాలి. పెట్టించుకోకుండా మాత్రం ఉండద్దు. ఓకే. ఇప్పుడు ఒక సైడ్ పళ్ళు ఉన్నాయి, నేను తినేస్తున్నాను అని వాళ్ళు అనుకుంటారు. అవును. అప్పుడు ఏమవుతుంది, ఒక సైడే తింటా ఉంటారు, ఇంకో ఓకే. సైడ్ మజిల్స్ ఏమి యాక్టివ్ ఉండవు. టీఎంజే మీద ఎఫెక్ట్ పడిపోతుందండి. హ్మ్. టీఎంజే జాయింట్ లో పెయిన్ వస్తూ ఉంటుంది, మళ్ళీ టీఎంజే ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండు సైడ్లు ఏదో విధంగా పళ్ళు పెట్టించుకుని రెండు సైడ్లు సమానంగా నవిలి తినాలి. సో ఫైనల్‌గా చెప్పండి మేడం.
దంత సమస్యలు ఉన్నాయి, ఖర్చు అంటే భయం, అమ్మో అక్కడికి పోతే ఏం దోచేస్తారో ఆస్తులు రాయించుకుంటారో అని చాలా భయం. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే ఫైనల్ సందేశం ఏంటి? నేను డెంటల్ ట్రీట్మెంట్స్ కాస్ట్లీ ఎప్పుడు అవుతాయి అంటే మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల కాస్ట్లీ అవుతాయి. ఓ ఇప్పుడు చిన్న పుచ్చుంది, మీకు అక్కడ సిమెంట్ పెట్టించుకోండి అని మేము చెప్తాం, అంటే డెంటల్ ఫిల్లింగ్స్ పెట్టించుకోమని చెప్తాం. అవును. మీరు అది వదిలేసారు అనుకోండి, అది 6 నెలలకి రూట్ కెనాల్కి వెళ్ళిపోతుంది. రూట్ కెనాల్ విత్ క్యాప్, అది ఎక్కువ కాస్ట్ అవుతుంది. అది కూడా వదిలేసారు అనుకోండి, పన్ను బీకి ఇంప్లాంట్ అయ్యాలి, ఓకే. అది ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. మీరే కాస్ట్లీ ట్రీట్మెంట్ ని చూస్ చేసుకుంటున్నారు, నెగ్లెక్ట్ చేసుకుని. మంచి మాట ఇనీషియల్ స్టేజ్ లోనే మీరు చేయించుకుంటే డెంటల్ ట్రీట్మెంట్స్ ఎందుకు కాస్ట్లీ ఉంటాయండి? ఓకే. ఉండవు. మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల డెంటల్ ట్రీట్మెంట్స్ కాస్ట్లీ అయిపోతాయి. అంటే ఫిల్లింగ్ పెట్టించుకున్నది 100లో అయిపోయేది 1000లోకి వెళ్ళిపోతుంది. లక్షల్లోకి అయితే వెళ్ళదుగా, అదొక భయం, అదొక్కటి చెప్పండి. లక్షల్లో కూడా వెళ్తాయండి, సిచ్యువేషన్ బట్టి. రైట్. అంటే అందరికీ కాదు, అందరికి అందుబాటులోనే మన ప్లాటినా డెంటల్లో ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఫినాన్షియల్ గా కంఫర్టబుల్ లేరు, వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. లేదు బానే ఉంది అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయా? డెఫినెట్ గా ఒక ఉన్నాయి. ఫైనల్ ఆప్షన్ అడుగుతా మేడం, చెప్పండి. వైట్ రేషన్ కార్డు కూడా రావచ్చా మీ దగ్గరికి? రావచ్చు, బట్ మేము ఫ్రీగా చెయ్యం. వద్దు, ఫ్రీగా వద్దు. అంటే ఆ స్థాయిలో ఉన్న ఎంతో కొంత పెట్టుకోగలిగే వాళ్ళు ఉన్నారు. డెఫినెట్ గా నేనైతే హెల్ప్ చేస్తాను, డెఫినెట్ గా నేనైతే హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ఇది నా క్లినికే కాబట్టి. నేను అలా చాలా, అంటే ఇప్పుడు ఫినాన్షియల్ గా కంఫర్టబుల్ లేని వాళ్ళు కూడా చాలా మంది నా దగ్గరకు వచ్చారు. కరెక్ట్. నాకు ప్రాఫిట్ లేకపోయినా పర్లేదు, ల్యాబ్ ఛార్జెస్ తీసుకుని నేను చేసేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. నాకంటే ఒక కేసులో డబ్బులు వస్తాయి, అన్ని కేసుల్లో తీసుకుంటాం కదా, ఒక కేసులో రాకపోయినంత మాత్రం నేను నష్టంలోకి వెళ్ళిపోయాను. నాకు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి కదండి, నేను తప్పకుండా అలాంటివి కూడా నేను చాలా కేసెస్ చేశాను కూడా. సో ఇప్పుడు ఒక ట్యాగ్ లైన్, అందమైన చిరునవ్వు ఉంటే అందమైన మనసు కూడా ఉండే అవకాశం ఉంది. సూపర్. డెఫినెట్ గా అలాంటి కేసెస్ కూడా మనం చేస్తామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మా ప్రేక్షకులకి మీరు ఇచ్చిన ఒక వరం కిందనే మా వాళ్ళు చాలా మంది వైట్ రేషన్ కార్డు బ్యాచ్లు ఉంటారు కాబట్టి డెఫినెట్ గా రమ్మనండి సార్, నేను హెల్ప్ చేస్తాను. సూపర్ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, స్మైల్ అనేది ఒక అందానికి కాదు, మన ఆత్మవిశ్వాసానికి, మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఏదో ఆకృతి చూడగానే కాదు, లోపల కూడా దంత ఆరోగ్యం అంత ముఖ్యం. మన గుండె ఆరోగ్యానికి సంబంధించింది కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తారు. చిన్న చిగుళ్ళలో రక్తం కావడానికి ఎంత చెప్పారో చూసారు కదా, అది వాస్తవం. అంటే వాళ్ళు ఏదో భయపెట్టిస్తున్నారని కాదు, ఎంతో కొంత మనం ఎలాగైనా వీటిని ప్రివెంట్ చేసుకోవాలి. ఇది ఒక మన నోరు అనేది మన శరీరానికి ఒక ముఖద్వారం లాంటిది, ఒక సింహద్వారం లాంటిది. మనం దాన్నే నెగ్లెక్ట్ చేస్తాం. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే లోపల మొత్తం పాడైపోతున్నాయి మనకు తెలియకుండానే. చిన్నవే కదా, పన్ను ఊడిపోతే ఏమవుతుందిలే కాదు, చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్నాయి. ఎవరైనా, అంటే నాకు తెలిసి మన ప్లాటినా డెంటల్ క్లినిక్లో ఇంటర్నేషనల్ స్థాయి ఎక్విప్మెంట్ ఉంది, అంతే కదండి?